లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఏడుకొండలు లైవ్లోకి వస్తారు పాలకొల్లు నుండి. గుడ్ మార్నింగ్ ఏడుకొండలు గారు. ప్రసాదం నాణ్యత పైన ఇలాంటి అవాస్తవ ప్రచారాలు వస్తుంటే నిజంగా ప్రజల్లో ఏదైతే నమ్మకం ఉంటుందో అది దెబ్బతినే అవకాశం ఉందంటారా? అవును గారు, ఎందుకంటే భక్తులు ప్రసాదం తీసుకునేటప్పుడు దానిని దేవుని ఆశీర్వాదంగా భావిస్తారు. అక్కడ నాణ్యతపై చిన్న అనుమానం వచ్చినా అతి పెద్ద వార్తగా మారుతుంది. సాధారణంగా ఇంట్లో చేసుకునే ఆహారం కంటే కూడా ఆలయంలో ఇచ్చే ప్రసాదంపై ప్రజలు ఎక్కువగా నమ్మకం పెడతారు. అలాంటి సమయంలో కల్తీ లేదా నాణ్యత సమస్య అన్న మాట వినిపిస్తే ప్రజల్లో ఇక మీదట ఎలా అనే ఒక సందేహం వస్తుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం వెంటనే విచారణ కమిషన్ పెట్టడం వల్ల భక్తులకు ఒక నమ్మకం కూడా వస్తుంది, వ్యవస్థ పనిచేస్తుందని. అందుకే పారదర్శకంగా విచారణ చేసి నిజాలు బయట పెట్టడం చాలా చాలా ముఖ్యం. గగన్ ఏడుకొండలు, మీరు చెప్పింది అయితే నిజంగా వాస్తవం. ఒకప్పుడు తిరుమల లడ్డు తీసుకొచ్చి ఇచ్చారంటే అది ఎంతో అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఇదే రోజున లడ్డు తీసుకొచ్చి ఇచ్చారని అంటే నిజంగా అది లడ్డు ఎలాంటి కెమికల్స్తో చేశారని ఒక భయమైన వాతావరణం కనిపిస్తుంది, దేవుడి మీద ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా. రైట్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.